నమస్కారం. ఈరోజు మనం న్యూరోలింక్ గురించి మాట్లాడుకుందాం. ఎలాన్ మస్క్ కంపెనీ కదా ఇది. అవును. వీళ్ళు ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల విషయంలో చాలా ముందున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వాళ్ల ప్రయోగాలను అమెరికా దాటి బ్రిటన్కు కూడా తీసుకువెళ్తున్నారు. నిజమే. మన దగ్గర ఒక ఆసక్తికరమైన వార్త ఉంది. యూకేలో ట్రయల్స్ మొదలుపెట్టడం గురించి. అసలు ఏంటిది, దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. అంటే న్యూరలింక్ బ్రిటన్లో వాళ్ల మొదటి క్లినికల్ స్టడీ మొదలుపెట్టింది అంటున్నారు. జీబీ ప్రైమ్ అని పేరు పెట్టారు. అవును. అక్కడ మెడికల్ రెగ్యులేటర్స్ అంటే ఆ నియంత్రణ సంస్థల నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే ఇది మొదలైంది. ఓ, అంటే అఫీషియల్ అన్నమాట. ఇది పెద్ద విషయమే కదా. ఖచ్చితంగా. అమెరికా బయట వాళ్ళిలా అధికారికంగా రెగ్యులేటరీ అప్రూవల్తో ట్రయల్స్ మొదలుపెట్టడం ఇదే మొదటిసారి. ఇది కేవలం వాళ్ళ రీచ్ పెరగడమే కాదు, వేరే దేశాల కఠినమైన నియమాలను కూడా అందుకోగలమని చూపించడం వాళ్ళ టెక్నాలజీకి ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మరి ఈ ట్రయల్స్ ఎక్కడ చేస్తున్నారు? ప్రముఖ హాస్పిటల్స్తో కలిసి చేస్తున్నారు. లండన్లో యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్, ఇంకా న్యూకాజిల్లోని NHS ఫౌండేషన్ ట్రస్ట్తో. సరే, మరి ఇందులో ఎవరు పాల్గొనవచ్చు అంటే ఎవరి మీద ఈ ప్రయోగాలు చేస్తున్నారు? అందరికీ కాదు, ప్రస్తుతానికి ఎంపిక చేసిన వాళ్లకే. అంటే చాలా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు ఉండాలి. ఉదాహరణకు వెన్నుపాముకి దెబ్బ తగలడం వల్ల, లేదా ALS లాంటి వ్యాధుల వల్ల కాళ్ళు చేతులు అస్సలు కదల్చలేని స్థితిలో ఉండి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వాడలేని వాళ్లను, అలాంటి 7 రోగులను ఎంపిక చేస్తారు. అంటే ముఖ్య ఉద్దేశం కోల్పోయిన ఫంక్షనాలిటీని తిరిగి తీసుకురావడమేనా? అవును, ప్రస్తుతానికి అదే ప్రధాన లక్ష్యం. వాళ్ళు మళ్లీ కమ్యూనికేట్ చేయడానికి, పరిసరాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి సహాయం చేయడం. దీనికి వాడే ఆ చిప్ N1 చిప్ అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. ఈ N1 చిప్ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. మన పాత 10 పైసల నాణ్యమంతా అనుకోవచ్చు. అంతేనా? అవును. కాని దాని లోపల టెక్నాలజీ అమోఘం. 128 చాలా అంటే చాలా సన్నని దారాలుంటాయి. వాటి చివర్లలో 1000కి పైగా చిన్న చిన్న ఎలక్ట్రోడ్లుంటాయి. 1000కి పైగానా? అవును. అవి మెదడులోని న్యూరాన్లు పంపే సిగ్నల్స్ని, ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని చాలా ఖచ్చితంగా పట్టుకుంటాయి. పాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల కన్నా ఇది చాలా ఎక్కువ సమాచారాన్ని, అంటే డేటాని సేకరించగలదు. అంటే బ్రెయిన్ సిగ్నల్స్ని చదివి వాటిని కంప్యూటర్కి అర్థమయ్యేలా మారుస్తుందన్నమాట. కేవలం ఆలోచనలతోనే. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వాడటం వింటుంటేనే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుంది కదా. నిజమే, వినడానికి అలాగే ఉంటుంది. కాని అదే జరుగుతోంది. ఆ సిగ్నల్స్ని డీకోడ్ చేసి డిజిటల్ కమాండ్స్గా మార్చడం ద్వారా జస్ట్ ఆలోచనతోనే ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లో ఆపరేట్ చేయొచ్చు. అమేజింగ్. ఇది ఇప్పుడు అమెరికాలో కేవలం థీరీ కాదు, ప్రాక్టికల్గా జరుగుతుంది కూడా. అవును. ఆ అరిజోనా వ్యక్తి నోలాండ్ అర్బాగ్, అతని కథనం మనం విన్నాం కదా. పూర్తిగా పక్షవాతం వచ్చినతను. అవును. 2024లో చిప్ అమర్చుకున్న మొదటి వ్యక్తి అతను. అతను తన ఆలోచనలతోనే కంప్యూటర్ గేమ్స్ ఆడాడు, చెస్ ఆడాడు. ఆ వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. బహుశా ఆ సక్సెస్ చూశాకే వీళ్ళకి యూకేలో కూడా చేద్దామనే ధైర్యం వచ్చిందేమో. అది చాలా ముఖ్యమైన పాయింట్. నోలాండ్ అర్బాగ్ కేసు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లా పనిచేసింది. అంటే ఈ టెక్నాలజీ నిజంగా పనిచేస్తోంది, మనుషులకు ఉపయోగపడుతుంది అని నిరూపించింది. అది కేవలం అతని ఒక్కడి విజయం కాదు. ప్రపంచవ్యాప్తంగా కదలలేని స్థితిలో ఉన్న లక్షలాది మందికి అదొక ఆశ కిరణం. ట్రీట్మెంట్ విధానాలనే ఇది మార్చేయగలదు. అందుకేనేమో ఇంత పెద్ద మొత్తంలో ఫండింగ్ కూడా వచ్చిందంటున్నారు. అవును. వాళ్ళ లేటెస్ట్ ఫండింగ్ రౌండ్లో సుమారు 650 మిలియన్లు సేకరించారు. కంపెనీ విలువ ఇప్పుడు దాదాపు 9 బిలియన్లు అంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. $9 బిలియన్? అంటే పెట్టుబడిదారులు కూడా దీని భవిష్యత్తుపై చాలా నమ్మకంగా ఉన్నారని అర్థం. కేవలం మెడికల్గానే కాదు, ఇంకేదో పెద్ద ప్లాన్ ఉందనిపిస్తోంది. అదెలాగా? మెడికల్ కాకుండా ఇంకేమీ? మీరిందాకన్నట్టు ఎలాన్ మస్క్ హ్యూమన్ AI సింబయాసిస్ అంటున్నారని, దాని అర్థమేంటి? ఇక్కడే అసలు విషయముంది. మస్క్ విజన్ ప్రకారం ఈ టెక్నాలజీ కేవలం పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో మనిషి మెదడుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెండింటినీ కలపటానికి, ఒక రకంగా చెప్పాలంటే రెండూ కలిసి పనిచేసేలా, సింబయోసిస్ అంటే సహజీవనం లాంటిది ఏర్పరచడానికి ఇదొక మార్గం కావచ్చు. ఓ, అంటే ఏఐతో మన బ్రెయిన్ పవర్ని పెంచుకోవడం లాంటిదా? ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. ఇది చాలా చాలా పెద్ద ఆలోచన, ఇంకా చాలా దూరంలో ఉంది బహుశా.
కానీ దాని చుట్టూ నైతిక ప్రశ్నలు, భయాలు కూడా చాలానే ఉన్నాయి. నిజమే. ప్రస్తుతానికైతే టెక్నాలజీ పరంగా ఇదొక పెద్ద ముందడుగు. బ్రిటన్లో ట్రయల్స్ మొదలు పెట్టడం ద్వారా న్యూరాలింక్ తన పరిధిని విస్తరిస్తోంది. పక్షవాతం లాంటి సమస్యలతో బాధపడేవాళ్ల జీవితాల్లో ఇది ఖచ్చితంగా మార్పు తేగలదు. అవున్, ఆ పొటెన్షియల్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఉంది. ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు కేవలం వైకల్యాలను సరిచేయడం అనే స్టేజ్ దాటి రేపు మానవ సామర్థ్యాలని ఏఐతో నిజంగా విలీనం చేయడం మొదలుపెడితే అప్పుడు మన వ్యక్తిగత గుర్తింపు ఏంటి, సమాజం ఎలా మారుతుంది, మనిషి అంటే ఎవరు, మన పరిమితులేంటి అనే ప్రాథమిక ప్రశ్నలకే ఇది సవాల్ విసురుతుంది కదా. అవును, అది చాలా లోతైన ప్రశ్న. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఖచ్చితంగా. టెక్నాలజీ ముందుకెళ్తున్న కొద్దీ ఈ నైతిక తాత్విక చర్చలు కూడా అంతే వేగంగా జరగడం చాలా అవసరం.